మనతో పాటు ఆత్మసాక్షి సర్వే ఏజెన్సీ నుంచి మూర్తి గారు కూడా ప్రస్తుతం ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. మూర్తి గారు సార్ చెప్పండి. నమస్కారం సార్. మనం పిఠాపురం కు సంబంధించి డిస్కస్ చేస్తున్నాం. పిఠాపురంలో మాకు పిఠాపురం మైన్యూట్ గా క్యాస్ట్ వైజ్ గా వీళ్ళు పోల్ చేసిన వాళ్ళు చెప్తుంది ఏంటంటే 90% కాపు ఓట్లు పవన్ కళ్యాణ్ కు పడ్డాయి. ప్లస్ బ్రాహ్మణ, వైశ్య, చౌదరి, క్షత్రియ అంటే చౌదరి అంటే కమ్మాస్ వీళ్ళంతా కూడా వేశారు. రెడ్డి ఓట్లు ఒక 7,000 వరకు పోలాయి. దానిలో మెజారిటీ వంగగీతకు వచ్చాయి, కానీ మిగతా అప్పర్ క్యాస్ట్ అంతా కూడా పవన్ కళ్యాణ్ కు వేశారంటారు. మీ అబ్జర్వేషన్ ఏంటి? ఆత్మసాక్షి మీరు ఒక 3-4 వేల ఓట్లతో వంగగీత గెలవచ్చని మీరు చెప్పారు, అంటే అటు ఇటుగా ఉందని చెప్పి. అట్లా చెప్పలేదు నేను. మీకు చెప్పింది ఏంటంటే 4-5 వేల ఓట్లు తేడా 3,000 నుంచి 5,000 మధ్యలో ఎవరైనా రావడం జరిగింది. కీన్ కంటెస్ట్ అని చెప్పాను నేను చాలా క్లియర్ గా. ఓకే. సో అప్పర్ క్యాస్ట్ ఓట్ ఎటు పడింది పిఠాపురంలో? సార్ మనం ఒక విషయం ఆలోచించాలి సార్. ఇక్కడ ఇప్పుడు కాపులందరూ కూడా వేశారు అన్నారు. కాపుల్లో బెనిఫిషరీస్ కానీ, పేదవాళ్లు కానీ, పార్టీ అంటే అభిమానం ఉన్న కార్యకర్తలు కానీ, పార్టీ యొక్క వెల్ విషర్స్ ఉంటారు కొంతమంది. అంచేత ఎప్పుడు కూడా 75% ఒక క్యాస్ట్ నుంచి ఎక్కడ కూడా పోల్ కాదు సార్. అది ఏదో పంచాయతీ ఎలక్షన్స్ కి, మున్సిపల్ ఎలక్షన్స్ కి కానీ జనరల్ ట్రెండ్ మనకి ఎక్కడా కూడా అసెంబ్లీ ఎలక్షన్, పార్లమెంట్ ఎలక్షన్ అది రిఫ్లెక్ట్ కాదు సార్. కానీ ఒకటి కాపు ఓటింగ్ లో మాత్రం మినిమం 70%, 75% వరకు మాత్రం పోలైన మాట వాస్తవం పవన్ కళ్యాణ్ గారికి, నో డౌట్ ఇన్ ఇట్. అయితే ఈ కాపుల్లో మిగిలిన 25% ఎక్కడంటే ఈ అమ్మఒడి తర్వాత ఈ ఆసరా పథకం, ఇలాంటి పథకాలు తీసుకున్న వాళ్ళు ఉంది. తర్వాత మీకు గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకున్న వాళ్ళు, తర్వాత కొంత ఆలోచన శక్తి ఉన్న వాళ్ళ తీరు ఒక విధంగా ఉంది. 45 years 50 years దాటిన వాళ్ళ తీరు ఒకలాగా ఉంది. వేరే బీసీ క్యాస్ట్ వచ్చేటప్పుడు 90,000 బీసీ క్యాస్ట్ ఉంది ఆల్మోస్ట్. 90,000 కాపు ఓట్స్ లో మీరు అంటారు 75% పవన్ కళ్యాణ్ పడొచ్చు. 90,000 లేవు సార్, అక్కడ 86,000 80,000 లోనే ఉన్నాయి. పోలింగ్ 82% ప్రకారం మనం లెక్క పెట్టుకోవాలి ఎప్పుడైనా. అంటే 70,000 ఓట్లలో 75% దాకా పవన్ కళ్యాణ్ పడ్డాయి, నో డౌట్ ఇన్ ఇట్. అయితే ఇక్కడ మీకు బీసీ కమ్యూనిటీకి వచ్చేటప్పుడు అందులో పద్మశాలీలు ఉన్నారు, గౌడ కమ్యూనిటీ ఉంది, తర్వాత మన శెట్టి బలిజలు ఉన్నారు, ఉన్నారు, యాదవులు ఉన్నారు. ఈ కమ్యూనిటీ ఓటింగ్ మాత్రం నగరాలు ఉన్నారు, చాకళ్ళు ఉన్నారు, మంగళ్ళు ఉన్నారు. వీళ్ళన్ని క్యాస్ట్లు చూస్తే, కౌన్సారి క్యాస్ట్ ఇవన్నీ చూస్తే 55% మాత్రం వంగాజీత గారికి పోలయ్యి ఉంటాయి, 45% మాత్రమే పవన్ కళ్యాణ్ గారికి పోలయ్యాయి. బీసీ కమ్యూనిటీ స్ప్లిట్ రాలేదు. అయితే కొంతవరకు 45% వరకు ఓట్ షేర్ మాత్రం పవన్ కళ్యాణ్ గారు పడిన మాట వాస్తవం, అందులో అనుమానం లేదు. యాజ్ ఫార్ రెడ్డి కమ్యూనిటీలో కూడా ఇంతకుముందు కాపు కమ్యూనిటీ వంగగీతకు పడ్డాయంటారా? అవునండి. తర్వాత రెండోది మీకు ఈ రెడ్డి కమ్యూనిటీ ఓటు వచ్చినప్పుడు 8,000 9,000 దాకా ఓట్లు అక్కడ ఉన్నాయి. వాటిలో ఈ కాపు ఓటింగ్ ఈ ప్యాటర్న్ ఎట్లా జరిగిందో 75-25 అదే పర్సెంటేజ్ లో 25-75 జరిగింది. అంటే 25% పవన్ కళ్యాణ్ గారికి, 75% ఇటు జరిగింది. తర్వాత రెండోది మీకు అక్కడ లోకల్ ఇష్యూ ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ గురించి మీకు నేను వేరే చెప్పక్కర్లేదు ఏం జరిగింది అనేది. అది కూడా 40,000 ఓట్లు అక్కడ ఉన్నాయి. అయితే ఎస్సీ అందరూ వైసీపీకి వేస్తారని నేను ఎప్పుడు చెప్పను. ముస్లింస్ ఒక 1,500 ఓట్లు ఉన్నాయి అక్కడ. అందులో కూడా మాక్సిమం ఓట్లు వంగగీత గారికి పోలే, మోర్ దాన్ 70% అక్కడ. కాబట్టి మొత్తం ఓవరాల్ సినారియో చూసినప్పుడు అంటే ఎలక్షన్ సినారియో కానీ లేదా పబ్లిసిటీ కానీ, ఇప్పుడు ఎస్సీలో మాల ఓట్లు 26,000 దాకా ఉన్నాయి, మాదిగ ఓట్లు 8,000 దాకా ఉన్నాయి. అవును. అయితే ఒకటి ఇక్కడ మాదిగాల్లో డిస్పారిటీస్ ఉన్నమాట వాస్తవం. కానీ తెలంగాణకి ఆంధ్రాకి కంపేర్ చేస్తే తెలంగాణలో ఉన్న ఓటింగ్ ప్యాటర్న్ ఉండదు. అక్కడ మనం ఎస్సీస్ అంతా ఒక యూనిట్ కైనా ఆల్మోస్ట్ చూడొచ్చు. ఇక్కడ అలా కుదరదు. మనకి తెలంగాణ ఏరియాకి వచ్చేటప్పుడు డిఫరెంట్. మాల ఎవరైతే ఉన్నారో వాళ్ళు కన్వర్టెడ్ క్రిస్టియన్సా ఇక్కడ? సార్ మీకు వెస్ట్ ఈస్ట్ గోదావరిలో కన్వర్టెడ్ క్రిస్టియన్స్ మామూలు రికార్డులో 2% ఉన్న చాలా నియోజకవర్గాల్లో ఇప్పుడు వెస్ట్ గోదావరి, నరసాపురం, భీమవరం, పాలకొల్లు తీసుకుంటే మోర్ దాన్ 10% అక్కడ ఉన్నారు కన్వర్టెడ్. అన్ని క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు. అంచేత ఇది వన్ వే ఓటింగ్ కాదు సార్, బోత్ సైడ్ స్ప్లిట్ అయింది. ఎవరు వచ్చినా 4,000-5,000 మెజార్టీ కంటే ఎక్కువ రాదు సార్. అది ఎవరికి వస్తుంది అనేది మనం ఇప్పుడు డిస్క్లోజ్ చేసి చెప్పలేని పరిస్థితి. సో మీ ఉద్దేశంలో తర్వాత 55% వంగగీతకు వస్తుంది, ఎస్సీలో ఎంత పర్సెంటేజ్ వస్తుంది? ఎస్సీలో కనీసం 70% ఉంటుంది సార్. 70% అంటే పవన్ ఖచ్చితంగా ఉంటుందని మాకు వచ్చిన రిపోర్ట్. అది మనం ప్రీ పోల్ 3 సార్లు చేశాము, ఎగ్జిట్ పోల్ 1 సారి చేశాము, పోస్ట్ పోల్ 2 days చేశాము అక్కడ మనం. ఓకే.
తర్వాత రెండోది లోకల్ ఈక్వేషన్స్, పొలిటికల్ ఈక్వేషన్స్, నెరేటివ్ బిల్డప్ చేయడం కానీ, కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడం కానీ, స్ట్రాటజీ కానీ, దాన్ని బట్టి కూడా ఎలక్షన్ ఉంటుంది జనరల్ గా. అయితే ఇక్కడ మీకు పవన్ కళ్యాణ్ గారికి వంగా గీతకి వచ్చేటువంటి ప్రాబ్లంలో ఏంటంటే, వంగా గీత గారు షీజ్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, లోకల్ క్యాండిడేట్ ఆమె. ఈయనేమో దూరం నుంచి వచ్చి పోటీ చేస్తున్నారు. అయితే ఆయన డిపెండ్ అయ్యింది వేరే పార్టీ మీద కానీ అతను ఇప్పుడు జనసేనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, నో డౌట్ ఈజ్ ఎ క్రౌడ్ పుల్లర్, గుడ్ ఇమేజ్ ఉంది పబ్లిక్ లో, కాపు కమ్యూనిటీ కొంత సపోర్ట్ ఉంది. కానీ ఇక్కడ పార్టీ క్యాడర్ గ్రాస్ రూట్ లెవెల్లో తెలుగుదేశానికి కానీ మన వైసీపీకి ఉన్న క్యాడర్ ఇక్కడ అంతగా లేదు. తర్వాత ఆ జనసేనకి లేదు. జనసేన ఎంతసేపు టీడీపీ మీద ఆధారపడి అక్కడ ఎలక్షన్ చేసింది. తర్వాత ఆయన యొక్క ఫాలోవర్స్, ఆయన ఫేవరెట్స్ చేసింది. తర్వాత రెండోది ఇక్కడ మీరు కంపేర్ చేస్తే లాస్ట్ డే స్పీచ్ ఎఫెక్ట్ కూడా కొంత ఉంది సార్. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన తీరు గాని, ఇమోషనల్ స్పీచ్ వంగా గీత గాని, ఆవిడేమో ఆయన డిప్యూటీ సీఎం చేస్తామని జగన్ చెప్పడం, అది కొంతవరకు ఒక 2% వరకు దాని ఎఫెక్ట్ 2-3% ఉంటుంది సార్, ఖచ్చితంగా ఉంటుంది, నో డౌట్ ఇన్ ఇట్. మీకు ఇదే లాజిక్ మీకు చంద్రబాబు నాయుడు గారు కూడా చేశారు కదా. ఈస్ట్ గోదావరిలో మీటింగ్ పెట్టి నేను కాపుకి డిప్యూటీ సీఎం ఇస్తానన్నాడు. కాపు ఉద్యమం ఉధృతంగా ఉన్న రోజుల్లో అంచేత ఆయనకి అప్పుడు వర్కౌట్ అయింది. అదే ప్యారల్ లైన్స్ ఇది కూడా డ్యామేజ్ చేశారు. ఇన్ఫాక్ట్ వైఎస్ఆర్సీపీని అంటారు ప్లస్ కంటే ఎక్కువ అని ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటాననేసరికి కాపులు ఎలక్షన్ టైంలో ఎన్నో ఎమోషనల్ గా మాట్లాడతారు సార్. ఇవన్నీ కూడా వర్కౌట్ కావు. ఆయన రెడ్డిగా మార్చుకుంటానన్న మాత్రాన్ని ఆయన ఫాలోవర్స్ ఆయన వదిలేసి వెళ్ళిపోరు. ఆయనకున్న క్రెడిబిలిటీ ఆయనకు ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారు ఉన్నది పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది. అంతేగాని ఎప్పుడు అట్లా జరగదు ఎలక్షన్. అయితే ఇక్కడ ఇన్ జనరల్ లో చూస్తే మనం జనరల్ థింగ్ మాట్లాడుకుంటే ఎలక్షన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా కూటమి అనేది ఎప్పుడూ కూడా పాజిటివ్ క్యాంపెయినింగ్ చేయలేదు. ఎంతసేపు కలిసాము, ఎందుకు కలిసాము? జగన్ ఓడగొట్టడానికి. ఆయన సైకో, ఓకే ఒప్పుకున్నాం వాళ్ళు చెప్పిందే. కానీ నువ్వు ఎలక్షన్ లోకి వచ్చిన తర్వాత పర్సనల్ గా కామెంట్స్ పాస్ చేయకుండా నేను వస్తే ఇది చేస్తాను అని చెప్పగలిగి ఉండాలి. అది చెప్పలేదు. తర్వాత ఈ 6 పాయింట్స్ ఏవైతే తీసుకున్నారో సూపర్ 6, అది పూర్తిగా పబ్లిక్ గ్రాస్ రూట్ లెవెల్లోకి వెళ్ళలేదు. తర్వాత మేనిఫెస్టో వచ్చిన తర్వాత మనం ఓన్లీ మేనిఫెస్టో క్వశ్చన్ తీసుకొని కనీసం ఒక 1000 శాంపిల్స్ అక్కడ తీసుకున్నాం. బాబు మీరు ఎవరు మేనిఫెస్టో అమ్ముతారు? చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ ఇస్తామన్నారు కదా, మీ అభిప్రాయం ఏమిటి అని అడిగినప్పుడు, సార్ 2014 నుంచి 19 దాకా ఇదేమి ఇచ్చారు? రైతు రుణమాఫీ కానీ, తర్వాత నిరుద్యోగ భృతి కానీ, ఎంప్లాయ్మెంట్ గురించి కానీ, డ్వాక్రా రుణమాఫీ గురించి ఏం చెప్పారు? ఇప్పుడు జగన్ ఇచ్చేది మాకు డైరెక్ట్ గా వస్తుంది, మధ్యలో ఎవరు లేరు. పూర్వం మనకేమో ఈ జన్మభూమి కమిటీలు ఆఫీస్ నుంచి తిరిగేవాడు, ఇప్పుడు డోర్ డెలివరీ అవుతున్నాయి. తక్కువ ఇచ్చినా సరే ఆయన్నే నమ్ముతాం కానీ నమ్మం అని చెప్పిన వాళ్ళు 60% ఆఫ్ ద పీపుల్ అక్కడ ఉన్నారు. అది చూడాలి మనం. తర్వాత రెండు, మీరు ఎలియన్స్ ఎందుకు పెట్టుకున్నారు? మీరు జస్టిఫై చేయగలిగారా? పబ్లిక్ లో ఒకటి పవన్ కళ్యాణ్ విషయానికి వద్దాం. ఇక్కడ పవన్ కళ్యాణ్ మీ ఉద్దేశంలో గెలిచినా 4-5 వేలకు మించి మెజార్టీ అయితే ఉండదు, 4-5 వేలకు మెజార్టీ ఉండదు, ఏం ఉండదు సార్. చాలా ముఖ్యమైన సీట్లు, పెద్ద పెద్ద వాళ్ళు పోటీ చేసే సీట్లు అదే పరిస్థితి కనబడుతోంది ఈ రోజు. పెద్ద పెద్ద వాళ్ళంటే చంద్రబాబు కుప్పం పరిస్థితి ఏంటి? కుప్పంలో కూడా ఖచ్చితంగా విన్ అవడానికి అవకాశం వస్తే 10,000 పోతే 10,000 అంటే అంతకు మించి ఏమి ఉండదు. 10,000కు మించి మెజార్టీ ఉండదు. కానీ చంద్రబాబు ఎప్పుడు 30-40 వేలకు తక్కువ ఓట్ల మెజార్టీ ఎప్పుడు రాలేదు. ఆయనకి ఎప్పుడు 70,000, మొన్న ఎలక్షన్ లో 30,000 కదా సార్ వచ్చింది. అదే 30,000 కుప్పంలో ఎప్పుడైతే ఈ మున్సిపల్ ఎలక్షన్స్ అయ్యాయో అప్పటి నుంచి సినారియో వేరుగా ఉంది సార్. అక్కడ ఈ డెవలప్మెంట్ అవనివ్వండి, అదే మీకు ఈ యొక్క వెల్ఫేర్ స్కీమ్స్ గ్రాస్ రూట్ లెవెల్, సాచురేషన్ లెవెల్ తీసుకెళ్ళడం అనివ్వండి, వాళ్ళు ఏంటంటే కొంత ముఖ్యమైన వాళ్ళ మీద వాళ్ళు ఫోకస్ చేశారు. అందులో సక్సెస్ అవుతారా అవ్వాలా అని చెప్పలేను కానీ, బట్ మెజార్టీ మాత్రం తగ్గుతుంది సార్. ఇప్పుడు ఈ నలుగురు మనం కంపేర్ చేస్తే ఆయన పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు, మన లోకేష్ గారు, మన హిందూపురం బాలకృష్ణ గారిని కంపేర్ చేస్తే మీకు హిందూపురంలో బాలకృష్ణ గారు విన్ అవుతారు 7-8 వేలతో కంపల్సరీగా. బట్ 7-8 తోటి. బట్ లోకేష్ గారు స్వామి ఎఫెక్ట్ ఏమైనా పడిందా బాలకృష్ణ మీద? కొంతవరకు ఉంటుంది కానీ సార్, దాని వల్ల పెద్ద వైసీపీకే డ్యామేజ్ కనబడుతోంది. అక్కడ వైసీపీకే డ్యామేజ్ కనబడుతోంది. అంటే అక్కడ ఉన్న లోకల్ ఈక్వేషన్స్ అట్లా ఉన్నాయి. అక్కడ కూడా ఏంటంటే పార్టీలో కూడా పరిపూర్ణానంద స్వామి హిందూ ఓట్లు కదా, ముస్లిం ఓట్లు వైసీపీకి పడతాయి కదా. అక్కడ ముస్లిం ఓట్లు వైసీపీ పడతాయని లేదు సార్. అక్కడ ఇక్బాల్ ఉండేవాడు ఇంతకు ముందు, అతను తీసుకొచ్చి పోటీ పెట్టారు. ఆ రోజు నవీన్ నిత్యం పెట్టుంటే అప్పుడు ఈక్వేషన్స్ వేరుగా ఉండేవి. అప్పుడు బాలకృష్ణ చాలా టైట్ అయ్యి ఉండేది లాస్ట్ ఇయర్. అక్కడ కూడా గ్రూప్ ఎక్కువ డెవలప్ అయిపోయింది, క్యాండిడేట్లు మార్చడము. అట్లాగే మీకు మంగళగిరిలో కూడా 3 సార్లు క్యాండిడేట్లు మార్చారు వైసీపీ. కంఫర్టబుల్ లీడ్ 18,000 to 20,000 మెజార్టీలో అక్కడ లోకేష్ గారు నెగ్గుతారు గ్యారంటీగా, నో డౌట్ ఇన్ ఇట్. ఎవరు? లోకేష్
మినిమం 18,000 ఉంటుంది. 18,000 తో లోకేష్ గెలుస్తారు అక్కడ. అది అంటే ఇప్పుడు మనం మంగళగిరిలో లోకేష్ 5 సంవత్సరాలు అక్కడ పట్టుకొని ఉండడం వర్కౌట్ అయిందంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు అదే మీరు ప్యారల్ లైన్స్ లో ఆలోచించినప్పుడు పవన్ కళ్యాణ్ గారు భీమవరం, నరసాపురం పోటీ చేస్తారు. ఈ రోజు భీమవరంలో పోటీ చేస్తే కంఫర్టబుల్ లీడ్ లో ఆయన కనీసం 25,000 మెజార్టీ నగ్గేవారు. ఆయన పోటీ చేసిన 2 వదిలేసి ఈ రోజు పిఠాపురం వెళ్ళారంటే కాపు కమ్యూనిటీ నమ్ముకుని వెళ్ళారా? అది కూడా ప్రజల్లో క్వశ్చన్ మార్క్స్. దాని గురించి కూడా డిస్కస్ చేస్తారు. తర్వాత ప్రజల్లో అక్కడ ఒక డిస్కషన్ జరిగింది. ఏంటి సార్ ఈయన ఎక్కడి నుంచో వచ్చారు, పోటీ చేశారు, బాగానే ఉంది, రేపొద్దున ఈయన కలవాలంటే మా పరిస్థితి ఏంటి? దొంగ గీత అయితే మాకు లోకల్ క్యాండిడేట్, మేము వెళ్ళి మాట్లాడతాం, స్పందిస్తుంది ఆవిడ. కానీ ఆ అవకాశం ఇక్కడ మాకు లేదని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవన్నీ కూడా మనం ఆలోచించాలి. అన్ని కలిసి 25 రోజుల ముందు చెప్పారు. మా ప్రతినిధి రెహానా కూడా వెళ్ళారు అక్కడికి. వెళ్ళినప్పుడు అబ్జర్వేషన్ చెప్పండి. అవునవును. రెహానా ఇక్కడ అంటే సార్ చెప్పినట్టే ఎక్కువ ఎడ్జ్ అయితే పవన్ కళ్యాణ్కి ఇవ్వలేదు. అందరూ అంటే వంగా గీతకి, నేను అడిగిన వాళ్ళైతే ఎక్కువగా వంగా గీతకే ఇచ్చారు. ఎందుకంటే అంటే ఎప్పుడు కాల్ చేసినా ఆవిడ, ఎవరు కాల్ చేసినా అందుబాటులో ఉంటుంది, ఏ సమస్యలైనా తొందరగా రియాక్ట్ అవుతుంది అనే విషయం అయితే చెప్పారు. అండ్ ముందు స్టెప్ నెక్స్ట్ వాళ్ళు చెప్పినట్టు కాపులందరూ పవన్ కళ్యాణ్ కి ఓటు వేస్తారనే దానికి నేను కూడా ఏకీభవించాను. ఎందుకంటే చాలా మంది కాపుల్ని 95% అంటే అది నిజంగా కష్టం. ఎందుకంటే అందులో నిజంగా వైసీపీ ఇచ్చిన పథకాలను వచ్చిందేమో కాపు పోలరైజేషన్ మేబీ నేను వెళ్ళినప్పుడైతే. హలో మూర్తి గారు చెప్పండి. తర్వాత జనరల్ గా కూడా ఉమెన్ ఓటింగ్ మాత్రం బాగా వంగా గీత గారికి పడింది సార్ అక్కడ. ఉమెన్ ఓటింగ్ ఎందుకంటే లాస్ట్ రోజు ఏడ్చారు, నేను చనిపోతే ఇక్కడే నన్ను నా కర్మభూమి ఇక్కడ, నేను చనిపోతే నన్ను ఇక్కడే తగలబెట్టాలి అని అన్నారు. జనరల్ గా ఏంటంటే ఆవిడ మీకు లేడీ ఓటింగ్, ఉమెన్ ఓటింగ్ ఓవరాల్ గా స్టేట్ వైడ్ బాగానే ఉంది వైసీపీకి. దాంతో పాటు మీకు పిఠాపురంలో కూడా అదే సీన్ రిపీట్ అయింది. ఎక్కడికి వెళ్ళినా మనం శాంపిలింగ్ చేసినప్పుడు ఉమెన్, మేల్, ఫిమేల్ సెపరేట్ కేటగిరీలో చేసినప్పుడు ఫిమేల్ ఎక్కువ మంది వైసీపీగా ఫేవరబుల్ గా ఉన్నారు సార్ త్రూ అవుట్ ది స్టేట్. సో అంటే అయితే మీరు నలుగురు ఇట్లా లోకేష్ చాలా కంఫర్టబుల్ గా గెలుస్తాడంటారు 18,000 నుంచి 20,000. ఖచ్చితంగా సార్. అంటే మంగళగిరిలో 5 సంవత్సరాలు ఆయన కాన్స్టిట్యున్సీ పట్టుకుని ఉండి, మీరు అన్నట్టు క్యాండిడేట్ 3 సార్లు ఒకసారి ఇప్పుడు రామకృష్ణారెడ్డి అన్నారు, తర్వాత చిరంజీవి అన్నారు, తర్వాత కాంటు కమల్ గారు అన్నారు, తర్వాత ఈవిని కొత్త తీసుకొచ్చారు. తర్వాత రాజధానికి దగ్గరగా ఉండడం దాని ఎఫెక్ట్ కొంత ఉంది. లాస్ట్ లో తీసుకొచ్చిన క్యాండిడేట్ అవన్నీ వర్కౌట్ కాలేదా? కాలేదు సార్, కాలేదు. ఆమె వల్ల ఇంపాక్ట్ ఏం లేదా? అంటే పెద్ద ఎత్తున బీసీలు ఉన్నారు కదా అక్కడ మంగళగిరి. ఒకటేసారి బీసీలు ఎంతమంది ఉన్నా సరే బీసీలు అందరూ ఒక పార్టీకి ఓటు వేరిపోయింది. కాపులు అందరూ ఒక పార్టీకి ఓటు వేసారని చెప్పి పిఠాపురంలో చెప్పినట్టే ఉంటుంది. అట్లా ఉండదు సార్, ఎప్పుడు ఎలక్షన్ అట్లా ఉండదు. మీకు వెస్ట్ బెంగాల్ తీసుకున్నట్టయితే హిందూ కమ్యూనిటీ ప్లస్ మతువా కమ్యూనిటీ ఉన్నప్పుడు ఆయన మోడీ గారు బంగ్లాదేశ్ వెళ్లి మతువా కమ్యూనిటీ అక్కడికి వెళ్లి ఆ లీడర్ ని కలిసి వచ్చిన తర్వాత మతువా ఎప్పుడైతే హిందువులు ఏకమయ్యారో ఈ అదర్ దాన్ హిందూస్ అంటే ముస్లింస్ కానీ లేకపోతే హిందువుల్లో ఉన్న దళితులు, బీదవాళ్ళు అందరూ ఏకమయ్యి కౌంటర్ పోలరైజేషన్ జరగడం వల్ల అక్కడ మమతా బెనర్జీ విన్ అయింది. మన కళ్ళ ముందే సాక్ష్యాలు కనబడుతున్నాయి. ఎప్పుడు పోలరైజేషన్ అయిపోయింది అనుకుంటే దాని కౌంటర్ పోలరైజేషన్ కూడా మనం ఆలోచించాలి కదా. సో మీరు చెప్తున్న ప్రకారం కుప్పం టైట్ ఉంది, పవన్ కళ్యాణ్ టైట్ ఉంది. అంటే కుప్పం చంద్రబాబు గెలుస్తాడు కానీ కంఫర్టబుల్ మెజారిటీ ఉండదంటారు, అంతేనా? ఉండకపోవచ్చు. గెలవడం అయితే ఖాయం. గెలవడం ఖాయం. బాలకృష్ణ గెలవడం ఖాయం. లోకేష్ గారు గెలుస్తారు. పవన్ కళ్యాణ్ గారు లోకేష్ వస్తుంది. పవన్ కళ్యాణ్ అవునండి, ఆయన ఓడిపోయినా సరే నియోజకవర్గం వదలకుండా ఆయన అక్కడే కాన్సన్ట్రేట్ చేసి వర్క్ చేశారు. ఆయన ఆ గ్రాటిట్యూడ్ ఎప్పుడు ప్రజలు. చంద్రబాబు విషయంలో ఏం జరిగింది? ఆయన 30 సంవత్సరాలు అదే నియోజకవర్గం పట్టుకుని ఉన్నారు కదా. ఒకసారి అంటే చంద్రగిరిలో ఓడిపోయిన తర్వాత అప్పటి నుంచి అదే నియోజకవర్గం పట్టుకుని ఉంటున్నారు. బలియార్ క్షత్రియ ఏదో ఉంది, ఆ కమ్యూనిటీ లీడర్ అక్కడ పెట్టడం, మున్సిపల్ చైర్మన్ వాళ్ళు ఉండడం, తర్వాత మీకు రెండోది ఏంటి హండ్రీని వాళ్ళు నీళ్లు తీసుకురావడము, దాన్నేమో రెవెన్యూ డివిజన్ గా చేయడము, ఈ సాచ్యురేషన్ లెవెల్ కి ఏమో ఈ బెనిఫిట్ స్కీమ్స్ తీసుకెళ్లడము, ఈ హాస్పిటల్స్ అని రోడ్స్ అని అవన్నీ బాగా డెవలప్ చేశారు అక్కడ. అది కూడా ప్రజల్లో ఉంది. అది అయితే ఈయన సీఎం ఫేస్ లో అక్కడ పోటీ చేస్తున్నారు వెళ్ళి ఎవరు, చంద్రబాబు నాయుడు గారు. దాని ఎఫెక్ట్ కొంత ఉంటుంది, అది కూడా మనం కన్సిడర్ చేయాలి కదా. అదే విధంగా మీకు పవన్ కళ్యాణ్ గారు ఆ 21 సీట్లు కాకుండా 40 సీట్లు తీసుకొని ఓ డిప్యూటీ సీఎం పోస్ట్ అని అక్కడ పోటీ చేస్తుంటే అది వేరుగా ఉండేది. ఆయన కేవలం ఎమ్మెల్యేగా మాత్రం అక్కడికి వెళ్ళారు.
సో మీ ఉద్దేశంలో ఇప్పుడు బీసీ ఓటు ఓవరాల్ గా 55% పైగా వైసీపీ పడుతుంది ఇక్కడ పిఠాపురంలో. ఖచ్చితంగా నో డౌట్ ఇన్ ఇట్. రెడ్డి కమ్యూనిటీలో కూడా 75%. ఎందుకు బీసీలో శెట్టి బల్జల ఓట్లు 17,500 ఉన్నాయంటారు? అవునండి. శెట్టి బల్జలు వ్యతిరేకంగా వేస్తారా సార్? ఇప్పుడు ఓటింగ్ ప్యాటర్న్ ఆంధ్రప్రదేశ్ అంతా చూసినప్పుడు మనకి ఒక నియోజకవర్గం తీసుకుని ఇద్దరు కాపులు పోటీ చేసినప్పుడు ఓటింగ్ ప్యాటర్న్ అనాదిగా బీసీలు టీడీపీతో ఉన్నారు కదా, ఈసారి టర్న్ అయ్యారంట. అవునండి, టర్న్ అయ్యారు సార్. బీసీల్లో ఏమైందంటే మన ఆంధ్రప్రదేశ్ శాసించే బీసీ కులాల్లో 3 కులాలు మెయిన్, కాపుల్లో 2 కులాలు మెయిన్. ఒకటి కాపులు, మన బలిజ, ఈ 2 ఒక కేటగిరీకి వస్తాయి. అలాగే మీకు యాదవ్, గౌడ, తర్వాత కురుబా కమ్యూనిటీ ఒక విధంగా వస్తుంది. అందుకే జగన్ గారి సోషల్ ఇంజనీరింగ్ లో స్ట్రాంగ్ ఫార్వర్డ్ కమ్యూనిటీ ఉన్న క్యాస్టుల దగ్గర కూడా బీసీలు పెట్టడానికి కారణం అదే. ఒక్క నిమిషం మూర్తి గారు లైన్ లో ఉండండి. రామ్కి గారు ఏదో అడగాలనుకుంటారు. రామకృష్ణ గారు ఆయన చెప్పినట్టు చూసుకున్నా ఇప్పుడు బీసీ వాళ్ళు 50% అంటున్నారు. 50-50 చూసుకున్నా నేను అంతే ఇచ్చాను కదా. 69 లో 30,000 పవన్ కళ్యాణ్ కి, 36 పవన్ కళ్యాణ్ ఇచ్చారు, 31 వంగా గీతకి ఇచ్చారు. కాదండి, చూడండి 10, 21, 30, 36,000 పవన్ కళ్యాణ్ కి ఇచ్చాను. కానీ ఆయన రివర్స్, మూర్తి గారు ఇచ్చింది రివర్స్. పోనీ ఆ విధంగా చూసుకున్నా మీరు చూడండి, ఇక్కడ మా ఎస్సీలో మాల 80%, 90% వాళ్ళకి వేశారు, 85%. మా దగ్గర వచ్చేసి మాలా ఓటింగ్ లో ఇప్పుడు వీళ్ళు చేసిన సర్వే ప్రకారం మాలా ఓటింగ్ 26,000 ఉంటే 26,000 పోల్ అయితే 5,000 మాత్రమే పవన్ కళ్యాణ్ పడ్డాయి. 21,000 ఓట్లు వైసీపీకి పడ్డాయి అంటారు. ఇది కరెక్టేనా? అది కరెక్టే సార్. మాదిగ ఓటింగ్ కూడా సేమ్ ఆల్మోస్ట్ అదే ప్యాటర్న్ లో ఉంటుంది. మాదిగ రివర్స్ ఇచ్చారు వీళ్ళు. 8,000 ఓట్లు అట్లా లేదు సార్, అట్లా లేదు సార్. 6,500 ఓట్లు పవన్ కళ్యాణ్ పడ్డాయి అంటారు. ఎట్లా జస్టిఫై చేస్తారు మన రామకృష్ణ గారు? సార్ మాదిగలు ఎప్పుడు టీడీపీ తోటే ఉన్నారు సార్. ఓకే, వాళ్ళు ఇది ఎస్సీ కేటగరైజేషన్ కోసం చూస్తున్నారు కదా, వర్గీకరణ. దాంతో పాటు బీజేపీ కూడా దీనికి కలిసింది కాబట్టి మాదిగలు ఎప్పుడు ఆ మందకృష్ణ మాదిగ వల్ల ఎప్పుడు ఇటుపక్కే ఉన్నారండి. మూర్తి గారు, మాలా మాదిగా ఓటింగ్ ప్యాటర్న్ ఏమన్నా ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ లో డిఫరెన్స్ ఏమైనా ఉందా? మాకు పెద్దగా అనిపించలేదు. ఓన్లీ 1% ఎక్సెస్ 1.5% సార్. మేము ఓన్లీ మైనర్ అది ఆ పర్సెంటేజ్. కానీ మాల పర్సెంటేజ్ ఎక్కువ. హామీ ఇచ్చారు కదా ఈసారి వర్గీకరణ చేస్తామని. అది రాయలసీమలో పెద్ద ఎత్తున ఉంటారు కదా. అది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు హామీ. ఎక్కడ? తెలంగాణలో, ఉమ్మడి స్టేట్ లో. కానీ ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత దాని గురించి ఏం మాట్లాడలేదు కదా. అది మనం ఇన్ఫాక్ట్ కేటగరైజేషన్ చేశారు, ఎస్సీ వర్గీకరణ చేశారు. కోర్టు కొట్టేసింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014లో దాని గురించి ఏం మాట్లాడలేదు, ఏం చేయలేదు కదా. కాపుల్ని బీసీలో పెడతామన్నారు, అది జరగలేదు కదా సార్. తర్వాత దానికి ఏదో ఇంకొకటి మీకు ఇక్కడ ఇంకొక విషయం కూడా ముఖ్యమైన ఏంటంటే ఆలోచించవలసిన విషయం, మనము ఇప్పుడు పాపులారిటీ ఎవరికి ఉంది ఎవరికి లేదంటే ఈ పర్సనల్ ఇమేజ్ పవన్ కళ్యాణ్ గారికి ఉన్న మాట వాస్తవం. బట్ యాజ్ ఎ వర్కర్ గా, యాజ్ ఎ సేవకురాలుగా ఆవిడ సర్వీస్ చేస్తున్న నమ్మకం ప్రజల్లో అక్కడ ఎక్కువ ఉంది. ఈ 2 ఫ్యాక్టర్స్ కూడా మనం కన్సిడర్ చేయాలి సార్. తర్వాత మీకు ఏజ్ గ్రూప్ తీసుకున్నప్పుడు అన్ని ఏజ్ గ్రూపుల్లో ఒకే లైన్ లో ఒకే క్యాస్ట్ లో ఓటింగ్ ప్యాటర్న్ జరగలేదు స్టేట్ వైడ్. సీనియర్ సిటిజన్స్ ఎక్కువ వైసీపీకి ఓటేశారంటారు, బట్ బిలో 35 వాళ్ళు చాలా తక్కువ వైసీపీకి ఓటేశారంటారు. కరెక్టే, అది కరెక్టే. కానీ మీకు ఇక్కడ చూడండి, ఈ స్టూడెంట్స్ కానీ అంటే ఈ మన పథకాలు ఇచ్చాడు కదా స్టూడెంట్స్ కి, కాలేజ్ స్టూడెంట్స్ కి, వాళ్ళకి ఇచ్చింది. ఆ ఫ్యామిలీలో తీసుకున్న వాళ్ళు, అమ్మఒడి ఇస్తున్న వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీలో అది కూడా ఒక ఇంపాక్ట్ చూపించింది సార్. దాన్ని బట్టి ఆ ఫ్యామిలీలో డిస్కషన్ చేసి ఆ ఓటింగ్ కూడా వేరుగా జరుగుతోంది. ఇంకొకటి మేనిఫెస్టోలో కూడా ఆయన ఒకరికి ఇస్తే మేము 4గురికి ఇస్తాము, ఆయన 10,000 ఇస్తే మేము 20,000 ఇస్తాము, ఆయన 5,000 ఇస్తే మేము 15,000 ఇస్తామని చెప్పిన ప్రామిస్లు బాగానే ఉన్నాయి. దానికి వచ్చి బడ్జెట్ ఏంటి, చేయగలరా చేయలేదా అనేది ప్రజల్లో కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయలేదు. జగన్ ఇస్తే ఏమో మీకు రాష్ట్రం అంతా కూడా అప్పుల పాలైపోయింది, సోమాలియా అయిపోయింది, శ్రీలంక అయిపోయింది అంటారు. మరి మీరు ఎట్లా చేస్తారు? ఆ విషయం కూడా ఈ రోజు ప్రతి వాళ్ళ చేతిలో కూడా ఒక ఆండ్రాయిడ్ ఫోన్ ఉంది. ప్రతి వాళ్ళు అన్ని యూట్యూబ్ ఛానల్స్, అన్ని ఛానల్స్ చూస్తున్నారు. ప్రతి వాళ్ళు కూడా ఇండివిజువల్ గా ఇంటలెక్చువల్ గా డెవలప్ అయ్యారు. ఇంకొకటి ఓటింగ్ పెరగడం వల్ల ఏమిటి అనేది క్వశ్చన్ తీసుకున్నప్పుడు, ఓటింగ్ పెరగకపోవడం అనేది ఆఫ్టర్ 1978 తర్వాత ఈ ఓటింగ్ ప్యాటర్న్ సిస్టమ్ అనేది కంప్లీట్ గా మారిపోయింది సార్. అది యాంటీ ఇన్కమెన్సీకి ప్రభుత్వ వ్యతిరేకతకు చిహ్నం కాదా? కాదు. మీకు వెస్ట్ బెంగాల్ లో ఏం జరిగింది సార్ మొన్న ఎలక్షన్ లో, అసెంబ్లీ ఎలక్షన్ లో
3.5% పెరిగింది. పరిపాలన ఎవరు వచ్చారు? టీఎంసీ వచ్చింది. Okay. ఇక్కడ తెలంగాణలో 2014-18 ఏమైంది? ఓటింగ్ పెరిగింది, మళ్ళీ కేసీఆర్ గారు వచ్చారు. దీనికి ఆపోజిట్ గా ఛత్తీస్గఢ్ లో ఓటింగ్ తగ్గితే బీజేపీ అధికారంలో వచ్చింది. Okay. అంటే మీరు ఎట్లా కోర్లేట్ చేస్తారు ఇది? మీకు ఇంకొకటి కూడా చెప్తా. సపోజ్ ఒక 50 సీట్లు ఉన్న ఒక అసెంబ్లీ ఉన్న చోట 30 సీట్లు ఉన్న పార్టీకి 40% ఓటింగ్ వచ్చి, ఈ 20 సీట్లు ఉన్న పార్టీకి 50% ఓటింగ్ వచ్చింది అనుకుందాం మనం. మెజార్టీలు తీసుకున్నప్పుడు టోటల్ చేసి యావరేజ్ చేస్తే అప్పుడు ఏ పార్టీ వచ్చినట్టు చెప్తారు? 0.5% తక్కువలో కేరళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసింది ఒక రోజు. Yeah. అంచేత ఓటింగ్ యాంటీ ఇన్కమ్